ప్రైజ్ ది లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. దేవుడు మనల్ని బీదలను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. సో మన పాస్టర్లు ఏమంటారంటే టైతును మాత్రం మీరు ముట్టొద్దు, మీరు బీదలకి ఎంతైనా సాయం చేసుకోండి, అది మీరు ఎక్స్ట్రా నువ్వు బీదకన్నా చేసుకో, విధవరాలకన్నా చేసుకో, లేకపోతే నువ్వు ఇంకెవరికైనా చేసుకో. కానీ దేవుడు అట్లా అడుగుతలేడు. నీ టైతులోనే, నీ దశం భాగంలోనే వీళ్ళంతా షేర్ హోల్డర్స్, వీళ్ళందరికీ నువ్వు పంచాలి అని చెప్తున్నాడు దేవుడు. మనకు చర్చిలో మిస్ఇంటర్ప్రిట్ పాస్టర్లు ఏమంటారంటే నువ్వు ఏమన్నా చెయ్యి, అవి కూడా చెయ్యి, ఇవి కూడా చెయ్యి, టైత్ మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితులు ఇచ్చేది. ఇంకా నువ్వు 10% కాదు, నువ్వు 20% నీ దగ్గర పైసలు ఎక్కువ ఉన్నట్టున్నాయి, నువ్వు మంది గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి ఇవ్వచ్చు కదా బ్రదర్, మీ చేతనైతే మీకు దేవుడు ఇంకా ప్లస్ చేస్తాడు. మీరు 12% ఇవ్వండి, 15% ఇవ్వండి, 20% ఇవ్వండి, మీకు డబుల్ బ్లెస్సింగ్స్ వస్తాయి అని. ఇంకా ఏమంటారంటే మీరు మొత్తం టైత్ మాకు ఇవ్వండి, మేము చర్చ్ తరఫున చేస్తాం, ఇండివిజువల్గా మీరు చేయొద్దు. వాళ్ళు ఎంత ఎత్తి ఎగురుతారంటే ఇండివిజువల్గా చేస్తామంటే అవి చెప్పొద్దు కూడా, మాకు మీరు చేయొద్దు కూడా, మేము చేస్తాం చర్చ్ తరఫున, మీరు చేయండి. ఇట్లా వాళ్ళు మనల్ని బ్లాక్మెయిల్ చేస్తుంటారు, గూండాగిరి చేస్తుంటారు. కాబట్టి దేవుడు అది చెప్పలేదు, నీ టైత్ కాక ఇయ్యమనిలే, టైతులోనే ఇంత పాస్టర్కి ఇవ్వాలి, ఇంత విధవరాలకి ఇవ్వాలి, ఇంత అనాథలకు ఇవ్వాలి, వికలాంగులకు ఇవ్వాలి, పరదేశులకు ఇవ్వాలి, నీ దాసుడు నీ దాసురాలకి, వీళ్ళందరికీ టైత్ షేర్ చేయాలి. అంటే ఇప్పుడు నువ్వు 10,000 ఉంటే చర్చకు వీళ్ళందరికీ దేవుడు ఎవరికి చూపిస్తే వాళ్ళకి వాళ్ళు మళ్ళీ అందరికీ అపోలో మన 50 రూపాయలు కాదు, వాళ్ళకి ఎంత ఒక 500 1,000 రూపాయలు నెలకింత వీళ్ళ పేరు మీద నేను సాయం చేస్తా దేవా అని మనం ఎప్పుడైతే వాళ్ళను ఐడెంటిఫై చేసి దేవుడు ఎవరిని చూపిస్తే వాళ్ళకి ఇస్తూ పోతుంటామో, ప్రవక్తలకు ఇవ్వచ్చు. చాలామంది ప్రవక్తలు దేవుని సేవలో ఉండి పాపం చిన్న జాబ్స్ చేస్తుంటారు. దేవుని పనిలో ఉన్న వాళ్ళని మనం గుర్తించవచ్చు, వాళ్ళకి ఇవ్వచ్చు. దేవుడు ఎవరిని చూపిస్తే వాళ్ళని దేవుడు చూపిస్తాడు. వీళ్ళకింత నెలకి వీళ్ళకింత 500 1,000 రూపాయలు. సో ఇట్లా దేవుడు చూపిస్తుంటారు. ఈ ప్రవక్త ఒక 5,000 3,000. సో ఇలా మనము మన టైత్ని ఎప్పుడైతే షేర్ హోల్డర్స్ డివైడ్ చేసుకుంటామో దేవుని చిత్తానుసారంగా, అప్పుడు దేవుడు నీ టైత్ని బ్లెస్ చేస్తాడు. ఎందుకంటే నీ ఆహారంలో కొంత బీదలకు ఇస్తే వాళ్ళు నిన్ను దీవించి దేవునికి మొరబెడతారంట. దేవా నన్ను బ్లెస్ చేయదేవా అంటే అప్పుడు దేవుడు ఆ మొర విని నేను బ్లెస్ చేస్తాడు. అంతేగాని నువ్వు మొత్తం తీసుకుపోయి టైత్ చేతిలో పాస్టర్ చేతిలో వేస్తే ఆయన ఆ టైత్ ఏమవుతుందంటే నీకు ఒక పామై తిరిగి కాటేస్తుంది. అర్థమైంది? ఎందుకంటే దేవుని చిత్తం అక్కడ జరగడము లేదు. కాబట్టి బీదలను జ్ఞాపకం చేసుకోమని ప్రభువు మనకు చెప్తున్నాడు. మన టైత్ను బ్లెస్సింగ్గా మార్చుగాక. ఆమెన్.